అమ్మ మీ పేరు? మనీ. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు గవర్నమెంట్ స్త్రీ శక్తి అని చెప్పేసి అయితే మహిళ లేడీస్ అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుంది. అంటే బస్ ఛార్జెస్ తగ్గాయి. మళ్ళీ రెన్యువల్కి అక్కడికి వెళ్ళవసరకుండా ఆధార్ కార్డ్తో స్టూడెంట్ బస్ పాస్ ఉండేదా? అప్పుడు బస్ పాస్ మంత్లీ ఎంత ఛార్జ్ చేసేవారు మీకు? 350. ఇప్పుడు 350 రూపీస్ మీకు బడ్డెన్ కాకుండా ఇంకా ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డ్ చూపించి. అవును. మరి ఇప్పుడు అంటే ప్రతి ఎవ్రీ మంత్ మీరు అక్కడ రెన్యువల్ చేసుకోవడానికి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎట్లా ఉండేది, అక్కడ పాస్ కౌంటర్ దగ్గర? అక్కడ చాలా రష్ ఉండేది, క్యూ లైన్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళిపోతున్నాం. మరి ఎలా ఉంది ఓవరాల్గా పథకం? బాగుందా ఈ స్కీమ్ అనేది? బాగుంది. ఇంకా యూజ్ అవుతుందని చెప్తున్నారు, నిజంగానా? నిజమే. మరి ఏం చెప్తారు, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకొచ్చారు కదా లేడీస్ కోసం, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్ యూ. అంతే. ఎట్లా ఉంది ఓవరాల్గా స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్ వచ్చాక ఎట్లా అనిపిస్తుంది అసలు? బాగుంది మొత్తం.